పూజ గదిలో తప్పక ఉండవలసిన వస్తువులు. సహజంగా అందరూ దేవుని ఫోటోలకు, విగ్రహాలకు ప్రాధాన్యం ఇస్తారు. మీ ఇంట్లోని పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టుకుంటే భోగభాగ్యాలు సొంతం అవుతాయి. ఈ మంగళకరమైన వస్తువులు అనేక ఆర్థిక ప్రయోజనాలు, అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఆ వస్తువులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పసుపు, అక్షింతలు పూజ గదిలో ఉంచడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అక్షింతలు పూజ గదిలో ఉంచడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు కలగదు. పచ్చకర్పూరం అంటే విష్ణుదేవునికి చాలా ఇష్టం కాబట్టి విష్ణుదేవుడు పచ్చకర్పూరంతో హారతి ఇస్తే కోరుకున్న ఏదైనా దక్కుతుంది. పూజ గదిలో 9 లవంగాలు, 9 యాలకులు ఉంచడం వలన లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం సాయంత్రం పచ్చకర్పూరం, యాలకులు కాల్చి ఆ పొగతో హారతి ఇస్తే మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. పూజ గదిలో ఆవు దూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్లే. గోమాత అనుగ్రహం వల్ల ఐశ్వర్యం తాండవిస్తుంది. పూజ గదిలో గవ్వలు ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ధనలక్ష్మి అనుగ్రహించి సంపదలు కలుగుతాయి. గవ్వలు దేవుడి గదిలో కాకుండా డబ్బు నిల్వ ఉంచే చోట ఉంచితే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. పూజ గదిలో నెమలికలు ఉంచడం వల్ల నవగ్రహ దోషాలు తొలగుతాయి. పూజ గదిలో రాగి చెంబులో నీరు పోసి ఎప్పుడూ ఉంచుకోవాలి. పూజ గది శంఖం ఉంచడం వల్ల మనకు ఎంతో శుభప్రదం. శంఖం ఉంచడం వల్ల సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి. పూజ గదిలో గంగాజలం ఉంచడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది.